హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా ముద్ర రుణం తీసుకుని మంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసాం. మీ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెల ₹1,00,000 పైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుత బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సాంప్రదాయ వంటకాలను, పిండి వంటలను తయారు చేసుకోవడం అనేది అరుదైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా మార్కెట్లో లభించే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా పాత తరంలో ఇళ్లలో చేసుకునే పిండి వంటలు, రుచికరమైన స్నాక్స్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. సాంప్రదాయ వంటకాలను, చిరుతిండ్లను ప్రవేశపెడుతూ స్వగృహ హోమ్ ఫుడ్స్ వంటి ఒక స్వీట్ షాప్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. బయట మిఠాయి భండార్ వంటి మార్వాడి షాపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిండి వంటలు, స్వీట్లు లభించవు. అక్కడ కేవలం రాజస్థానీ, గుజరాత్, మార్వాడి స్టైల్ స్వీట్లు, హాట్లు లభిస్తాయి. మీరు కనుక ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే చిరుతిళ్లను, సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇష్టంగా తినే కాకినాడ కాజా, పూతరేకులు, బందర్ లడ్డు, పాలకోవా ఇటువంటి సాంప్రదాయ రుచులతో పాటు తెలంగాణలో లభించే సకినాలు, సర్వపిండి, కట్టెగారెలు ఇటువంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే మంచి సేల్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక షాప్ను అద్దెకు తీసుకుని దాంతోపాటు మరొక కిచెన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. వంటలు చేయడం, స్వీట్లు, హాట్లు తయారు చేయగలిగే వంట వాళ్లను, పని వాళ్లను సహాయకులుగా పెట్టుకోవాలి. అలాగే మీరు కూడా కొన్ని ప్రత్యేకమైన స్వీట్లు తయారీ మెలకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలంటే మీరు వారి నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకోవడం ద్వారా వారి అభివృద్ధికి తగ్గట్లు ప్యాకింగ్ చేసి అందించినట్లయితే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆర్డర్లు పొందొచ్చు. అలాగే ఇదే షాప్లో మీరు పచ్చళ్ళ పొడులను అందుబాటులో పెట్టడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందొచ్చు. ఈ బిజినెస్ ద్వారా ఎన్ఆర్ఐలకు సైతం ఆహార పదార్థాలను సప్లై చేయొచ్చు. మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందడంతో పాటు ఆదాయాన్ని కూడా పొందుతారు. ఇదిలా ఉంటే కృషి పట్టుదలతో 16 ఏళ్లుగా స్వీట్స్ వ్యాపారం చేస్తూ 2 చేతుల సంపాదిస్తున్న ఈ దంపతులు నెలకు ఖర్చులన్నీ పోగా 70 నుంచి 80 వేల వరకు సంపాదిస్తూ మరో 4గురికి ఉపాధి కల్పిస్తున్నారు. బిజినెస్కి కాదేది అనర్హం అన్నట్లు స్వీట్, కార, బూందీతో ఆదాయాన్ని గడించేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన పద్మ, హనుమంతరావు దంపతులు గత 16 ఏళ్ల క్రితం చేయితోనే స్వీట్లు చేసుకుని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునేవారు. మహిళా సంఘంలో వారు లోన్ తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున వారి వ్యాపారాన్ని పెంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్